హలో ఫ్రెండ్స్, ఈరోజు ఆగస్టు 23, 2024 కువైట్లోని వార్తలు చూద్దాము. మొదటగా గత జూలై నెలలో కువైట్ గవర్నమెంట్ వారు డొమెస్టిక్ వర్కర్స్ ఎవరైతే ఇళ్లలో పనిచేస్తుంటారో వాళ్ళను ప్రైవేట్ సెక్టర్లోకి మార్చుకోవచ్చు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు, ప్రెస్ రిలీజ్ చేశారు. అందులో భాగంగా ఎవరైతే అప్లై చేసుకున్నారో ఇప్పటి వరకు 30,000 మంది అప్లై చేసుకున్నారు. 30,000 మందిలో 10,000 మంది అప్లికేషన్స్ ప్రాసెస్ అయ్యాయండి. అంటే వాళ్ళు ప్రైవేట్ సెక్టర్కి మార్చబడ్డారు. సో మిగతా 20,000 ప్రాసెసింగ్ అండర్ రివ్యూలో ఉన్నాయి. సో ఇది వాళ్ళు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రెస్ రిలీజ్ చేశారు. సో ఎవరైతే కొత్తగా వీసా ట్రాన్స్ఫర్ చేస్తున్నారో అందరికీ ఇది ఒక సంతోషకరమైన విషయం. ఈ ట్రాఫిక్ సెక్టర్ ఆఫ్ మినిస్ట్రీ వాళ్ళు కొత్తగా డ్రైవింగ్ టెస్ట్ను ఇంప్లిమెంట్ చేశారండి కువైట్లో. అవి ఆల్రెడీ 6 గవర్నమెంట్లో ఆపరేట్ జరుగుతుంది. అవి ఎలా వాడుకోవాలంటే న్యూ రిటర్న్ ఫామ్ ఉంటుంది, ప్రిపేర్డ్ బై ల్యాబొరేటరీ పీపుల్ అప్లయింగ్ ఫర్ ది డ్రైవింగ్ టెస్ట్ అని మనం రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఇవన్నీ ఫామ్ ఫిలప్ చేసి డ్రైవింగ్ టెస్ట్కి అలో చేస్తారు. ఈ డ్రైవింగ్ టెస్ట్ని ఎవరైతే డ్రైవింగ్ టెస్ట్ కోసం పోతామో వాళ్ళను 6 రకాలుగా వాళ్ళు పరిశీలిస్తారండి. ఒకటి స్టార్టింగ్ విత్ ఫ్యాస్టనింగ్ విత్ సీట్ బెల్ట్. ఎప్పుడైతే వెహికల్ మనం స్టార్ట్ చేస్తామో మనం సీట్ బెల్ట్ పెట్టుకుని టెస్ట్ చేస్తారు. అటెన్షన్, డ్రైవింగ్ చేసిన మీ అటెన్షన్ ఎంత మాత్రం ఉందని చెక్ చేస్తారు. మరి ఎక్కడైనా స్టాప్ చేయాల్సినప్పుడు కరెక్ట్ ప్లేస్ మార్క్లో మీరు చేస్తున్నది చూస్తారు. అలాగే రెడ్ లైట్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడినప్పుడు మీరు ఎంత టైంలో మీరు స్టాప్ చేస్తున్నారు వెహికల్. మళ్ళీ పార్కింగ్ చేసేటప్పుడు లిమిటెడ్ స్పేస్లో మీరు ఎలా తీసుకొని బయటకు వెళ్తారు. ఇంకొకటి ట్రాఫిక్లో వెహికల్ స్టాప్ అయిపోయింది, దాన్ని మాన్యువల్గా ఎలా సైడ్ తీసుకెళ్ళాలి. ఇవన్నీ వాళ్ళు డ్రైవింగ్ టెస్ట్లో చెక్ చేస్తారు. కాబట్టి డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళే వాళ్ళు కొద్ది తగు జాగ్రత్తలు తీసుకోవాల్సింది కోరుతున్నాను. ఈరోజు కువైట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దామండి. 1 గ్రాము 24 క్యారెట్లు 24 దినార్ల 824 ఫీల్స్ ఉందండి. అలాగే 1 గ్రాము 22 క్యారెట్లు 22 దినార్ల 764 ఫీల్స్ ఉందండి. అలాగే మన ఎక్స్చేంజ్ కరెన్సీ రేటు దినార్ టు రూపీస్ 1 దినారు 275.50 ఫీల్స్ ఉందండి. మిగతా దేశాల కరెన్సీ రేట్లు పైన టేబుల్లో ఉన్నాయండి, గమనించగలరు. శ్రీలంక టూరిస్ట్కి ప్రయాణించాలనుకునే వాళ్ళకు గొప్ప శుభవార్త అండి. వాళ్ళు ఈ శ్రీలంక గవర్నమెంట్ వీసా ఫ్రీ ఇచ్చిందండి 35 కంట్రీస్కి. ఇండియా ప్లస్ యూకే, యుఎస్ స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ అక్టోబర్ 1వ తేదీ నుంచి అండి, అంటే సెప్టెంబర్, అక్టోబర్ తర్వాత. సో ఈ ఎంట్రీ మీకు 6 months ఉంటుంది. సో మీరు ఏమైనా టూర్ ప్లాన్స్ ఏమైనా మీకు ఉంటే మీరు వీసాను అప్లై చేసుకోవచ్చు. ఇంతకుముందు ఈ వీసా ఆన్ అరైవల్ ఉండేదండి, దాన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేశారు. ఫర్ ఇండియన్స్కి దే విల్ చూజ్ వీసా ఆన్ అరైవల్ ఆప్షన్ ఫ్రమ్ అక్టోబర్ 1st నుంచి అండి. ఇంకొకటి ది కరెంట్ ఫీ ఫర్ ఇండియన్స్ వచ్చేసి $50, లేదంటే అప్రాక్సిమేట్లీగా అది $4,200 ఉంటుంది. అలాగే 34 కంట్రీస్ ఉన్నాయి చూసారు. శ్రీలంక ఎవరినైతే ఇన్వైట్ చేస్తుందో ఆ దేశాల పేర్లు వచ్చేసి ఇండియా, యూకే, చైనా, యుఎస్, జర్మనీ. వీళ్ళందరూ వీసా ఫ్రీ ట్రావెల్ టు శ్రీలంక. వీరితో పాటు నెదర్లాండ్, బెల్జియం, స్పెయిన్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, పోలాండ్, కజకిస్తాన్, సౌదీ అరేబియా, యుఏఈ, నేపాల్, ఇండోనేషియా, రష్యా అండ్ థాయిలాండ్, మలేషియా, జపాన్, ఫ్రాన్స్, కెనడా, చెక్ రిపబ్లిక్, ఇటలీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, బెలారస్, ఇరాన్, స్వీడన్, సౌత్ కొరియా, ఖతార్, ఒమాన్, బహ్రెయిన్ అండ్ న్యూజిలాండ్. వీళ్ళందరూ ఇప్పుడు వీసా ఫ్రీ అండి. వీళ్ళందరికీ అక్టోబర్ 1st నుంచి శ్రీలంక టూర్ని ఎంజాయ్ చేయగలరని కోరుచు. ప్రముఖ పరిశ్రమవేత్త అనిల్ అంబానీపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి 5 ఏళ్ల పాటు నిషేధం విధించిందండి. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్లో కీలకంగా వ్యవహరించిన మాజీ అధికారులు మరో 24 సంస్థలకు నిషేధాన్ని వర్తింపజేస్తున్నట్లు సెబీ సంస్థ వెల్లడించిందండి. నిధుల మళ్లింపు ఆరోపణ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. అలాగే అనిల్ అంబానీపై సెబీ 25 కోట్ల జరిమానా కూడా విధించింది. సెక్యూరిటీ మార్కెట్లతో సంబంధం ఉండే ఎలాంటి కార్యకలాపాల్లోనూ పాల్గొనవద్దని ఆంక్షలు విధించిందండి. ఏ నమోదిత కంపెనీ సెబీలో రిజిస్టర్ అయిన మధ్యవర్తిత సంస్థల్లో సహా ఎలాంటి కీలక పదవులు ఉండదని ఆదేశించిందండి. మరోవైపు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ను సైతం సెక్యూరిటీ మార్కెట్ల నుంచి 6 నెలల పాటు నిషేధించిందండి. ఈ సంస్థకు 6 లక్షల జరిమానా కూడా విధించింది. భారత ప్రధాని మంత్రి మోదీ ఉక్రెయిన్ పర్యటనలో ఉన్నారండి. ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్న వివాదాన్ని చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిశీలించుకోవాలని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఇరు దేశాలు సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని
ఇందుకోసం అన్ని విధాలు సహాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. యుద్ధం కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్లో పర్యటించిన ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో అనేక విషయాలపై చర్చను తెలుస్తుంది. మోదీ ఉక్రెయిన్ చరిత్రాత్మకమని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చెప్పారండి. సాధ్యమైనంతగా శాంతి నెలకొల్పేందుకు అన్ని విధాలుగా సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడితో మోదీ స్పష్టం చేశారు. భారత్ ఉక్రెయిన్ మధ్య 4 ఒప్పందాలు జరిగాయండి. జెలెన్స్కీతో భేటీ సందర్భంగా ఇరు దేశాల మధ్య 4 ఒప్పందాలు కుదిరినట్టు భారత ప్రభుత్వం వెల్లడించింది. వ్యవసాయం, ఆరోగ్యం, సంస్కృతి, మానవతా సాయం అంశాలపై పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు వాణిజ్యం, ఆర్థిక అంశాలు, రక్షణ రంగం, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, విద్యా అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారని భారత ప్రభుత్వం వెల్లడించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.